ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ సురక్షితమైన ప్రయాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీధర్ పేర్కొన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో కార్యాలయంలో ఆటో యూనియన్లకు, డ్రైవింగ్ స్కూల్స్ యజమానులకు, లారీ యూనియన్ ప్రతినిధులకు ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బివి మురళీకృష్ణ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా డిటిసి శ్రీధర్ పాల్గొనగా, విశిష్ట అతిథిగా డాక్టర్ ఏవి పద్మావతి పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ ట్రాఫిక్ నియమ నిబంధనలు, చట్టాలు, వాటి అమలు తీరు వివరించారు. ఈ సందర్భంగా డిటిసి శ్రీధర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ నెల 16 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రభుత్వం తరపున ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహన ప్రయాణంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, అలాగే కారులో ప్రయాణం చేసేవారు సీటు బెల్ట్ ధరించాలన్నారు. సెల్ ఫోన్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి వాటిని పూర్తిగా విస్మరించాలన్నారు. సురక్షితమైన ప్రయాణం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు గాను నెల రోజుల పాటు రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ హరినాథ్ రెడ్డి, లక్ష్మీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జనవరి 16వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు మన కాకినాడ జిల్లాలో మనము రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించుకుంటున్నాం. ఈ రహదారి భద్రతా మాసోత్సవాల ప్రధాన లక్ష్యం ఏంటంటే మనలో జరుగుతున్న యాక్సిడెంట్స్ని తగ్గించుకోవడం, యాక్సిడెంట్ జరిగినా కూడా ప్రజల యొక్క ప్రాణాలు పోకుండా కాపాడుకోవటం, తర్వాత యాక్సిడెంట్ జరిగిన తర్వాత యాక్సిడెంట్లో ఉన్న క్షతగాత్రుల్ని మనము వాళ్ళని తొందరగా నియరెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళగలగటం, వాళ్ళకి ఒకవేళ అలా జరిగినా కూడా ఎవరైనా చనిపోతే వాళ్ళకి కాంపెన్సేషను, ప్రభుత్వం ద్వారా వచ్చే ఆర్థిక సహాయాన్ని అందించడానికి, ప్రజల్ని ఈ విషయాల మీద జాగృత పరచడం, చైతన్యపరచడానికి ఈ నెల రోజుల పాటు మనము కాకినాడ జిల్లాలో జిల్లా యంత్రాంగము, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. ఈ ప్రణాళికలో భాగంగా మనము కొన్ని చోట్ల వాగ్దాన్ అంటే ప్రజల్ని భాగస్వాములు చేసి రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ చెప్తూ ఒక నడక పెట్టడం, తర్వాత బైక్ ర్యాలీలు కండక్ట్ చేయటం, యువతని, పోలీసు, ట్రాన్స్పోర్టు మరియు మహిళలు అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఈ బైక్ ర్యాలీలు పెట్టడం, హెల్మెట్లు పెట్టుకొని ఏ విధంగా సేఫ్టీ డ్రైవింగ్ చేయాలో ప్రజల్ని చైతన్యపరచడానికి బైక్ ర్యాలీలు పెట్టడం, ప్రతి కాలేజీలో, స్కూల్స్లో సెమినార్స్ కండక్ట్ చేయటం, వాళ్ళలో ఎస్ఏ రైటింగ్, ఈ రహదారి భద్రత మీద అవగాహన కల్పించడానికి పరీక్షలు పెట్టడం, ఎస్ఏ రైటింగ్ పెట్టడం, వాళ్ళకి బహుమతులు ఇవ్వటం, తర్వాత ఈ మా స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్స్ అండ్ లారీ అసోసియేషన్స్, మోటార్ క్యాబ్ అసోసియేషను, మ్యాక్సీ క్యాబ్, హజార్డస్ గూడ్స్ తోలేవాళ్ళు, తర్వాత అంబులెన్సెస్ తోలేవాళ్ళు, స్కూల్ బస్సులు వాళ్ళు, అన్ని గ్రూప్స్ తోటి ఒక్కొక్క రోజు వాళ్ళ ప్రాంతాల్లోనూ వాళ్ళ ఏరియాస్లోకి వెళ్ళి ఈ రోజు వాళ్ళకి కలిగే ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయి, వాటిని నివారించడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదం జరిగిన తర్వాత వాళ్ళు విక్టిమ్స్ని ఎంత సేఫ్గా, ఎంత తొందరగా ఎట్లా చేయాలి, వీటన్నిటినీ కూడా వాళ్ళని ఉదహరిస్తూ అన్ని చోట్ల వాళ్ళని ఇన్వాల్వ్ చేసి అందరితోటి దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని మేము ప్రణాళిక తయారు చేసుకున్నాం. దీంట్లో భాగంగా మేము కొంతమంది ఎన్జిఓస్ని, లారీ అసోసియేషన్ వాళ్ళని, ఆటో రిక్షా అసోసియేషన్ వాళ్ళని, మోటార్ క్యాబ్ అసోసియేషన్స్, డీలర్స్, తర్వాత మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు, R&B, పోలీస్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ని దీంట్లో భాగస్వాములుగా చేసుకొని ఈ ప్రోగ్రామ్స్ని ఈ 1 month పాటు మేము నిర్వహించుకుంటున్నాం. దీంట్లో భాగంగా మన రాష్ట్ర TRNB సెక్రటరీ గారు కాంతిలాల్ దండే గారు వీటికి మనకు సంబంధించిన బ్యానర్స్, పాంప్లెట్స్ ఆవిష్కరించి సార్ మాకు సరే దశ నిర్దేశించారు. వారు ఇచ్చిన ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వీటిని మేము చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నాం. దీని ద్వారా మీ ద్వారా నేను ఈ కాకినాడ ప్రజలందరినీ కూడా కోరుకునేది ఏంటంటే, ఖచ్చితంగా వాహనం నడిపేటప్పుడు, మోటార్ సైకిల్ నడిపే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి. ఈ హెల్మెట్ పెట్టుకోవటం వల్ల మీకు ప్రాణహాని ఉండదు. హెల్మెట్ లేకుండా కనుక జర్నీ చేస్తే
ఖచ్చితంగా యాక్సిడెంట్ జరిగితే హెడ్ ఇంజరీ అయ్యి ప్రాణం పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కిందటి సంవత్సరం కానీ గత 5 సంవత్సరాల నుంచి మనం స్టాటిస్టిక్స్ తీసుకుంటే యాక్సిడెంట్స్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యే వెహికల్స్ మోటార్ సైకిళ్ళు, ఆటో రిక్షాలు ఇవి ఎక్కువగా ఈ గ్రూప్లోనే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా హెల్మెట్ తప్పక పెట్టుకోండి. కార్లు నడిపే ప్రతి ఒక్కళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోండి. వాహనం నడిపేటప్పుడు ఖచ్చితంగా నిర్ణీతమైన స్పీడ్లోనే వెళ్ళండి. స్పీడ్ వెళ్తుంది కదా అని ఎక్కువ ఓవర్ స్పీడ్ వెళ్తే ప్రమాదం జరిగితే ప్రాణం పోయే అవకాశం ఉంది. దాంతోపాటు ఖచ్చితంగా వాహనం నడిపేటప్పుడు మద్యపానం సేవించరాదు. వాహనం నడిపేటప్పుడు సెల్ ఫోన్ యూజ్ చేసుకోకూడదు. ఈ 5 జాగ్రత్తలు తీసుకొని కనుక మీరు వాహనం నడిపితే భద్రతగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. తద్వారా మీ కుటుంబాలు మీరు బాగుంటారని నేను ఈ కాకినాడ ప్రజలందరికీ కూడా దీని ద్వారా మరి తెలియజేస్తున్నాం. దీంట్లో భాగంగా అందరూ కూడా రోడ్ సేఫ్టీ గురించి అందరూ కూడా దీన్ని మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా దీన్ని బాగా ప్రచారం చేసి ప్రమాదాలు బారిపడకుండా మీరు సేఫ్టీగా జర్నీ చేయాలని నేను కోరుకుంటున్నాను. 1996లో హెచ్ఐవి వచ్చింది. ఆ టైంలో చాలామంది చనిపోయారు. దాన్ని చాలా సివియర్గా గవర్నమెంట్ తీసుకుని